పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం విజయనగరంలోని దాసన్నపేటలో చోటు చేసుకుంది. కోరాడ వీరేంద్ర సింహాచలంలో నేడు పెళ్లి జరగాల్సింది. ముహూర్తాలు లేకుండా పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యువతి ఒత్తిడి తేవడమే ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినా వీరేంద్ర ఎందుకు ఇలా చేయాల్సి ఉంది అని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేశారు. మేము అందరం బాగానే చూస్తాం అమ్మాయిని. మా వల్ల ఎటు నుంచి కూడా ఏ టార్చర్ కూడా తనకు లేదు. నిన్న మధ్యాహ్నం మా తమ్ముడికి ఏమో చచ్చిపోతున్నానని బ్లాక్మెయిల్ చేసింది. మా తమ్ముడు వచ్చి మా పిన్ని మా అక్కని తీసుకొని వెళ్ళాడు. మా అక్కని మా పిన్ని తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి వెళ్ళి మా పిన్ని మా అక్కని దించి అమ్మాయిని నెత్తడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయి రైల్వే స్టేషన్లో ఉందట. చనిపోతున్నానని చెప్పిన తర్వాత మా పిన్ని వెళ్ళి నాకు 3 నెలలు టైం ఇవ్వండి, మేము చేస్తాము, ఇప్పుడు అంటే మేము చేయలేమని అన్నది. మీరు ఏమీ చేయొద్దు, అంతా మేము చేసాము, మీరు వస్తే చాలని అన్నది. మా పిన్ని ఆ మాటకి నేను నచ్చినట్టు మీరు చేసుకోండి అని చెప్పింది. చెప్పిన తర్వాత మాకు నా కుటుంబం ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి మా తమ్ముడు చెప్పింది, నేను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొని తిన్నగా అనేసి. కట్నం కూడా ఇవ్వలేమన్నా కూడా కట్నం వద్దని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే రాత్రి మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోయిన పిల్లడు రాత్రి 10:30కి వచ్చాడు. 10:30కి వచ్చిన తర్వాత మా పిన్ని అడిగింది లేట్ అయిందిరా అని. రేపు నా పెళ్ళమ్మ అన్నాడు, కానీ కనీసం తల్లిదండ్రుని కూడా రమ్మని చెప్పలేదట. చెప్పకపోతే సరే అని చెప్పారు. చెప్పిన తర్వాత మేడ మీదకి వెళ్ళాడు. మేడ మీదకి వెళ్ళి తినమంటే తినలేదు. అందులో మా అక్క వచ్చింది. మా అక్క వచ్చి టిఫిన్ తినరా అంటే తినపోతే మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి ఫోన్ చేశాడు, ఏం తినలేదురా టిఫిన్ పెట్టండి అన్నాడు. పిల్లడైతే యాక్టివ్గానే ఉన్నాడు, బాగానే మాట్లాడు, అసలు ఏం కూడా జంకలేదు గట్ట. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయిని